ఆరోగ్యాభిలాషులందరికీ ఈస్టర్ మార్నింగ్. మనం ఇంతకుముందు పైలో కాప్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం స్టోనో కాప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. స్టోనో కాప్ అంటే సహజంగా ఈ మధ్యకాలంలో ఏదైతే తీసుకునే ఫుడ్ వల్ల కొన్ని లిక్విడ్స్ వల్ల మన బాడీలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇదివరకు రోజుల్లో 3 to 5 mm 7 mm హైయెస్ట్. ఇవాళ రోజున స్కాన్ చేసిన ప్రతిసారి మినిమం 5 mm, మ్యాక్సిమం 13 to 15 mm. ఎంత దారుణమో చూడండి, సైజు పెరుగుతూ ఉంది. అంటే మనం తీసుకునే రసాయనాలు ఏవైతే ఉన్నాయో బాడీలోకి వెళ్ళి చర్య జరిగి ఆ స్టోన్గా ఫామ్ అవడం అనేది ఇంపార్టెంట్. అది కూడా 7 mm హైయెస్ట్ ఉండవలసిన స్టేజ్లో 13 to 15 mm స్టేజ్కి మారటం అనేది మన ఫుడ్ హ్యాబిట్స్, మనం తీసుకునే రకరకాల కూల్ డ్రింక్స్ ఎక్సెట్రా రసాయనిక చర్య జరుగుతుంది. అది మనల్ని చాలా బాధకు గురి చేస్తుంది. కిడ్నీ అంటే సెన్సిటివ్ పార్ట్. ఆ పార్ట్ లో ఒక 15 mm స్టోన్ ఫామ్ అయిందంటే మై డియర్ ఫ్రెండ్ ఎంత బాధగా ఉంటుందంటే కూర్చున్నా, పడుకున్నా, లేచినా, జరిగినా, అటు ఇటు తిరిగినా ఎంత నొప్పిగా ఉంటుందంటే వచ్చిన వాళ్ళకు అనుభవం ఉంటుంది. ఎనీహౌ మన దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, మన స్టోనో కాప్ అని చెప్పి. స్టోన్స్ ని ఉన్న స్టేజ్ నుంచి ఇమీడియట్ గా పలుకులై బయటకు రావడం కదా మై డియర్ ఫ్రెండ్స్. చాలా మన ఆయుర్వేద మన దీనిలో వైద్య విధానంలో వాటిని షూట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ యూరినరీ ట్రాక్ ద్వారా బయటకు వచ్చేలా చేస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు వీళ్ళు యూరిన్ వయసు వాళ్ళు కూడా. ఇక్కడ మన దగ్గర ఉన్న స్టోనో కాప్ ఏదంటే టోటల్ గా 15 mm ఉన్న స్టోన్ కూడా క్రష్ చేసి పౌడర్ రూపంలో తెలియకుండా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళేలాగా తయారు చేస్తుంది. ఇట్ ఈస్ ద గ్రేట్ ప్రోడక్ట్ అండి, గ్రేట్ ప్రోడక్ట్. ఇది ఏం చేస్తుందంటే లిక్విడ్ రూపంలో ఉంది. 15 ml ఎవరైనా సరే ఈ 30 ml కప్ లోంచి 15 mm మార్నింగ్ ఈవినింగ్ 15 ml తీసుకుని వాటర్తో యాడ్ చేసుకుని తీసుకోవటం వలన గ్యారంటీగా ఇది కూడా సహజంగా 1 month వాడితే సరిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. విత్ ఇన్ 15 days లోనే మీకు 10 days to 15 days లో పెయిన్ తగ్గిపోతుంది కంప్లీట్ గా. పెయిన్ తగ్గిందంటే అర్థం ఏంటంటే స్టోన్ సైజ్ తగ్గిందని అర్థం. స్టోన్ సైజ్ తగ్గి మనకు మెల్లమెల్లగా 20-25 days కనుక తొందరపడి కనుక మీరు వెళ్ళి అంటే 30 days కి స్కాన్ చేయించుకోవాలి. మీరు 25 days 20 days స్కాన్ చేసుకుంటే అసలు మీకు కనిపించదు, స్కానింగ్ లో తెలియదు ఏమైపోయింది మీ స్టోన్ అనుకుంటారు. అలాంటి అద్భుతంగా ప్రోడక్ట్ ని వాడటం వలన పౌడర్ అయి బయటికి తీసుకురావడంలో చాలా సహాయపడుతుంది. ఏం చేస్తుందంటే కిడ్నీలో రాళ్లు ఇంకా ఏర్పడకుండా చేస్తుంది, మూత్రనాళంలో మూత్రపిండాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్లమేషన్ చికిత్సలో సహాయపడుతుంది మరియు ఎనాల్టిసిక్ గా పనిచేస్తుంది. మూత్ర విసర్జన ఏదైతే జరుగుతుందో ఆ సమయంలో ఇబ్బందికర సిచ్యువేషన్ లేకుండా స్మూత్ గా, మంట లేకుండా, నొప్పి లేకుండా స్మూత్ గా మనకి బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అట్లాగే ఇది మూత్రనాళాల లోపాలను చికిత్సకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మూత్రపిండాలలో రాళ్ల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క చిన్న ప్రోడక్ట్ ఇదివరకు రోజుల్లో మనవాళ్ళు చెప్పేవాళ్ళు కొండ పిండాకు ఎక్కడైతే దొరుకుతుందో తీసుకొచ్చి రసం చేసుకుని తాగినా, ఆకులు డైరెక్ట్ గా నమిలి మింగినా మనము ఏదైతే మూత్రనాళాల్లో కిడ్నీలో ఉన్న స్టోన్స్ ఆటోమేటిక్ గా కరుగుతాయి అని చెప్పి మన వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, అది చేస్తూ ఉండేవాళ్ళు, జరిగేది కూడా. ఇప్పుడు ఎందుకనో వాటన్నిటిని ఎంత యూజ్ చేసినా పని చేయట్లేదని చెప్పి ఒక నానుడు. ఎందుకంటే రసాయన ఏవైతే పంటలు పొలాల్లో వాడిన రసాయనాలు వాటన్నిటికీ యాడ్ అయిపోయి అది సవ్యంగా పనిచేయడం లేదనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎనీహౌ ఈ మూత్రనాళాలలో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో దాన్ని తొలగిస్తూ అట్ ద సేమ్ టైం స్టోన్ క్రష్ చేస్తుంది. 1 నెల వాడితే చాలు మై డియర్ ఫ్రెండ్స్. ఏదో మిగతా ప్రోడక్ట్స్ లాగా 3 నెలలు 4 నెలలు వాడాల్సిన పని లేదు. ఒకవేళ మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కనుక ఉండుంటే 5 నిమిషాలకు 10 నిమిషాలకి కూడా మూత్రం వస్తూ ఉంటే, అట్లాగే ఇంటర్నల్ గా ఏదైతే డ్యామేజ్ ఏర్పడుతుందో అలాంటి వాళ్ళు మరొక నెల స్టోనో కాప్ వాడితే సరిపోతుంది. అంటే 2 నెలలకు మించి వాడవలసిన ఆవశ్యకత లేదు. మొదటి నెలతోనే మీకు అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. లేదంటే ఇబ్బంది ఉన్న వాళ్ళు సెకండ్ మంత్ కంటిన్యూ చేస్తే చాలు, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ అంటే హ్యాపీ. ఎప్పుడు మళ్ళీ తిరిగి ఈ సమస్య రాకుండా కూడా 2 నెలలు వాడిన వాళ్ళకి లైఫ్ లో ఈ సమస్య రాకుండా ఏర్పడుతుంది. మనం ఫుడ్ హ్యాబిట్స్ లో కొంచెం ఏవైతే ఉన్నాయో జంక్ ఫుడ్స్ తీసుకోవడంలో కొంచెం డిలే చేయాలి, స్లోగా ఉండాలి మనం. అంటే కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ యూజ్ చేయడం వలన చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఏజ్ వాళ్ళకి అందరికీ కూడా కిడ్నీలో స్టోన్స్ రావడం అనేది ఈ రోజు సర్వసాధారణంగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్.
దీనిలో మనకు తెలిసినవి వాడారు. ఇంగ్రీడియంట్స్ విషయంలో మీరు కంగారు పడాల్సిన పని లేదు. వాడినవన్నీ మన మార్కెట్లో ఏదైతే మనకి సొసైటీలో దొరుకుతూ ఉంటాయి, పంట పొలాల్లో, గుట్టల్లో, కొండల్లో, అలాంటివి వాడారు. అన్నిట్లో వాడేవి కొంచెం యాడ్ చేస్తూ మిగతా కొత్తగా దీనిలో వాడటం వలన 100% ఈ వ్యాధి ఏదైతే ఉందో కిడ్నీ రాళ్ల సమస్య నుంచి ఫ్యూచర్లో రాకుండా పొందుపరచడం కోసం చాలా సహాయపడుతుంది. ఈ ప్రోడక్ట్ ఒక నెల వాడితే రాళ్ళు క్లియర్ అవుతాయి, కరిగిపోతాయి, పౌడర్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్లు కనుక మీకు అనిపిస్తూ ఉంటే మంట, సురుకు, యూరిన్ పోస్తున్నప్పుడు మంట, సురుకు, అట్లాగే 5 నిమిషాలకి 10 నిమిషాలకి తరచు యూరిన్కి వచ్చిన పరిస్థితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు సెకండ్ మంత్ కంటిన్యూ చేయండి. 2వ నెల ఆఖరికల్లా అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి. ఇంటర్నల్ చాలా సమస్య సార్. ఇంటర్నల్గా గంటకి 2-3 సార్లు యూరిన్ వచ్చింది అనుకోండి, 10 నిమిషాలకు ఒకసారి సమస్య చాలా జటిలం, అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ మంత్ కూడా వాడి ప్రాబ్లమ్స్ సరి చేసుకోండి. 100% కొన్ని వందల మంది మన దగ్గర వాడారు, ఈరోజు ఆనందంగా ఉన్నారు. మీరు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్స్కి వెళ్తే 70,000 80,000 ఖర్చు అయింది. మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 2,000 రూపాయలతో ఫటాఫట్, లేదా 3,000 రూపాయలతో క్లియర్ అయిపోద్ది. కాబట్టి ఎలాంటి కాంబినేషన్స్ కూడా దీనికి అవసరం లేదు. హ్యాపీగా ఒకటే వాడి బెనిఫిట్ పొందొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఎవరైతే పిలిపించారో వాళ్ళ ద్వారా ఈ ప్రొడక్ట్స్ తీసుకుని వేరే వాళ్ళకి అందజేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ వీక్ ఈ ప్రోగ్రామ్ సంబంధించిన హెల్త్ సెమినార్, అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది. ఈ ఒక్క సమస్య గురించి కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. బాడీలో ఇంగ్రీడియం ఏదైతే హ్యూమన్ బాడీకి ఉన్న సమస్యలు ఉన్నాయో అన్నిటి గురించి వివరణ అక్కడ చెప్తారు. కాబట్టి మీరు వెళ్ళి వింటే వచ్చిన సమస్యకి, రాబోతున్న సమస్యకి కూడా మీకు సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ వీక్ జరిగే సెమినార్స్కి మీరు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి అటెండ్ అవ్వాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.